కాకినాడ జిల్లా తుని మండలం వి కొత్తూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో విద్యార్థుల బాగోగులను మరియు అక్కడున్న పరిస్థితులను ప్రిన్సిపల్ నిర్మల వివరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ యొక్క పాఠశాల కళాశాల బాలికలకు సంబంధించింది కాబట్టి పూర్తి పటిష్టమైన భద్రత మరియు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచుతామని, విద్యార్థులను ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ఆహారాన్ని, చదువును అందించి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. వి కొత్తూరి గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే సామాజిక విలువ కలిగిన ఇది ఒక అనేక మంది విద్యార్థులను పూర్వ విద్యార్థులను తీర్చిదిద్దే ఇది ఒక గురుకులం. ఇక్కడ అనేక మంది పిల్లలు చదువుకొని అనేక ఉన్నత స్థాయిలు వెళ్ళడానికి ఈ గవర్నమెంటు ఆనాడు ఉన్న గవర్నమెంటు ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి అనేక స్కూళ్ళను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎన్నో అడ్మిషన్లు జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఎలా ఉందో మన ముందు ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంటి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పూర్తి స్టాఫ్ ఉన్నారా అనే విషయాలు ఆవిడ మాటల్లోనే మనం విందాం. నమస్తే సార్. మేడం, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఉంది, పిల్లలు ఎంతమంది జరుగుతున్నాయి, అసలు ఏ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది? సార్ మాకు ఏప్రిల్ 13వ తారీఖున ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. బ్రాగ్ సెట్. అది 5వ తరగతికిను 10th చదువుతున్న 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకి పేపర్ యాడ్ ఇచ్చాము. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి పేపర్ యాడ్ ఇస్తే చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఏప్రిల్ 13వ తారీఖున ఎగ్జామ్ జరిగింది సార్. ఎగ్జామ్ జరిగిన తర్వాత దాన్ని హెడ్ ఆఫీస్ వాళ్ళు, మేము డీసీ ఆఫీస్కి అప్పగిస్తాము. అదే రోజు క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాం సార్. మేము వెళ్ళి డీసీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో భద్రం చేస్తాము. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఉదయం వెళ్ళి ఉదయం 7:30, 8 ఆ టైంలో వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చి లాటరీ తీస్తాం సార్. ఇన్విజిలేషన్ లాటరీ తీసి ఆ లాటరీ ప్రకారము రూమ్స్ అలాట్ చేస్తాం సార్. ఉదయం ఏమో 5వ తరగతి వాళ్ళకి, మధ్యాహ్నమేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది ఏప్రిల్ 13న. ఓకే మేడం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇప్పటికి 2 కౌన్సిలింగ్లు అయినాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఇది ఎటువంటి అపోహలు కానీ, ఎందుకంటే చాలామంది సామాన్య ప్రజలకు తెలియదు. పూర్వ విద్యార్థులు చదువుకోవడానికి ఒక ప్రభుత్వం కల్పించిన ఒక ఉన్నతమైన ఈ యొక్క గురుకులం. ఇందులో చాలామంది దళారులు చేజూర్చి మేము సీట్ ఇప్పిస్తామని కానీ, అలా లేదా మేము ఇంత ఇస్తే మీకు సీట్ వస్తుందని కానీ ప్రలోభాలకి చాలామంది ప్రజల్ని తల్లిదండ్రులను గురి చేస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? సార్, అలాంటి వాటికి అసలు తల్లిదండ్రులు ఎవరు కూడా అలాంటి మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ క్వశ్చన్ పేపర్స్ మొత్తం మేము డీసీ ఆఫీసులో అప్పగిస్తాము. ఆ డీసీ ఆఫీస్ నుంచి సెక్రటరీ సార్ తాడేపల్లికి వెళ్ళిపోతాయి. అక్కడ కంప్యూటర్స్ వాల్యూ చేసి లిస్టులు బయట పెడతారు. ఆ లిస్టుల ప్రకారము ఫస్ట్ లిస్టు బాగా మెరిట్ ఉన్న పిల్లలకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, 5వ తరగతి కావచ్చు, మెరిట్ ఉన్న పిల్లల ఫస్ట్ లిస్ట్ మాకు వచ్చేస్తుంది. ఆ లిస్టులో మీ పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. మాకు రాగానే మేము ఫోన్లు చేస్తాము. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ఇలాంటి దళారులు, మధ్యవర్తుల మాట మీరు వినొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అవకాశం ఇవ్వకండి. ఆర్డర్ ఆఫ్ మెరిట్, పిల్ల ఎలా రాసింది, ఏ మార్కులు వచ్చినాయి, దాని ప్రకారం మాత్రమే మా హెడ్ ఆఫీస్ సెక్రటరీ సార్ వాళ్ళు, జేఎస్ గారు, డీసీఓ మేడం వీళ్ళందరూ పక్కా స్కెచ్ వేసి ఇస్తారే తప్ప మీరు దళారుల మాట అసలు వినొద్దు. ఆ దళారుల మాట ప్రకారం మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళకి ఎలాంటి సీట్లు లేవు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు మేడం? ఇక్కడ ఎలిజిబుల్ 640, ప్రతి సెక్షన్కి 40 అలాగా 5th నుంచి ఇంటర్ వరకు. ఇంటర్మీడియట్ వచ్చేసి సిఈసి, ఎంఈసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటారు సార్. టోటల్ 640 మంది ఉంటారు. ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏది కూడా ఖాళీ సీట్లు ఉంచరు, అన్నీ నింపేస్తారు. టోటల్ ఫిగర్ 640. ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కరెక్ట్ ఫిగర్ నేను చెప్పలేను. ఎలిజిబుల్ మాత్రం 640. ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు మనకున్న పిల్లలకి పూర్తి స్టాఫ్ ఉన్నారా, అన్ని సబ్జెక్టులకి కానీ లేదంటే అన్ని విధానాలు కానీ? నాకు ఫుల్ టీచర్స్ ఉన్నారు సార్.
తీసుకున్నారు. గెస్ట్ టీచర్స్, పార్ట్ టైమ్ టీచర్స్, రెగ్యులర్ టీచర్స్ మొత్తం అందరూ ఉన్నారు. ఏ ఒక్క సబ్జెక్ట్‌కి టీచర్ లేకుండా లేరు. కనుక ఏంటంటే ఇక్కడ భద్రత అనేది చాలా ఎక్కువగా పరంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏదైనా అంటే లేడీస్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి భద్రత విషయంలో మీరే జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ మీకు ఏ విధమైన సూచనలు మీకు అందిస్తుంది? హ్మ్. సార్ మాకు భద్రత విషయంలో ఎక్కువ ఈ తుని స్కూల్స్‌కి బాగా హెవీ కాంపిటీషన్ ఉంటది సార్. చాలా భద్రత చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అలాగే సెక్యూరిటీ వాళ్ళు 2 బ్యాచ్‌ల కింద ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఒక బ్యాచ్, ఇద్దరుంటారు బ్యాచ్‌కి. 2 గంటల నుంచి 9 గంటల వరకు ఒక బ్యాచ్, 9 గంటల నుంచి మరలా తెల్లారి 6 గంటల వరకు ఒక బ్యాచ్. చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సార్. ఎప్పుడు కూడా ఒక్క పిల్ల కూడా బయటికి పారిపోయిందని గానీ, ఎవరైనా బయట వాళ్ళు లోపలికొచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టారని గానీ, ఇప్పుడుకొచ్చి అలాంటిది లేదు సార్. ఇక్కడ ఉన్న పిల్లలకి ఎంతో గారాబంగా ఇంటి దగ్గర పెరిగి ఇక్కడ మీ యొక్క చేతుల్లో అంటే తల్లైనా తండ్రైనా సమస్తం మీరే అని చెప్పి పిల్లలకి సంరక్షణగా మీరు ఉండాలి. వారికి ఫుడ్ విషయంలో అసలు ఎలా ఉంటుంది మేడం? మెనూ ప్రకారం ఉంటుందా? ఇప్పుడున్న గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగుగా గవర్నమెంట్ అందిస్తుంది. దానికి మీరిచ్చే సమాధానం? సార్ ఫుడ్ విషయంలో చాలా మెనూ ప్రకారమే సార్. మెనూ డీవియేషన్ అసలు లేదు. ఒకవేళ ఎప్పుడైనా డీవియేషన్ ఉంటే ఎట్టి పరిస్థితిలో మా పై అధికారులు మమ్మల్ని ఊరుకోరు సార్. చాలా కోపగించుకుంటారు. మెమోలు కూడా ఇస్తారు. కాబట్టి ఫుడ్ మెనూ ప్రకారమే పెడతాము సార్. చాలా బావుంటది సార్. చికెన్ వారంలో 2 సార్లు చికెను, 2 సార్లు ఇడ్లీ, అన్నీ. కమ్యూనిటీకి సంబంధించిన గురుకులం. అయితే దీని మీద మీకు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు గానీ, ఎటువంటి దళారుల నుంచి ఒత్తిళ్ళు గానీ ఏమైనా మీకు రావడం గానీ జరుగుతుందా? సార్ రాజకీయ ఒత్తిళ్ళు ఎప్పుడూ లేదు సార్. దళారులు కూడా మా వరకు రారు. ఎవరైనా వచ్చినా ఆ పిల్ల తెలివితేటలను బట్టి సీటు తెచ్చుకోవాలే తప్ప మా చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి చెప్తాను సార్. ఆళ్ళ వైపు నుంచి నాకైతే ఎప్పుడూ ఒత్తిడి రాలేదు సార్. అలాగే మీరు మా మీడియా ద్వారా గవర్నమెంట్‌కి మీరు ఏదైనా వాంటింగ్ ఉంది, మాకు ఇది కావాలని అడిగితే మీరేం అడగాలనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి చాలా బావున్నాయి సార్. అడగడానికంటే అంత కేర్‌గా చూసుకుంటారు మా సొసైటీ. మా సార్స్, పై అధికారులు కావచ్చు, సెక్రటరీ సార్ కావచ్చు, జేఎస్ సార్‌లు కావచ్చు, డీసీఓ మేడం కావచ్చు, అన్నీ చాలా కేర్‌గా చూసుకుంటారు. కాబట్టి ఇది కావాలి అని చెప్పడానికి లేదు. అన్నీ బావున్నాయి సార్. మెనూ బావుంది. ఫుడ్ బావుంది. స్టడీ బావుంది. ఫుల్ టీచర్స్ ఉన్నారు. అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతది కాబట్టి. సీసీ కెమెరాల విషయం గవర్నమెంట్ ఎప్పుడో ప్రొవైడ్ చేయడం జరిగింది. అసలు సీసీ కెమెరాలు ఓన్లీ ఎగ్జామ్స్ టైంలోనే యూజ్ చేస్తున్నారు గురుకులంలో అనే ఒక అపోహ అయితే ఉంది. దానికి మీరిచ్చే సమాధానం? మీ దగ్గర ఎన్ని సీసీ పర్యవేక్షణలో ఉండడం జరుగుతుంది కాంపౌండ్ అంతా? సార్ 16 సీసీ కెమెరాలున్నాయి సార్. అది ఎగ్జామ్స్‌లోనే కాదు, ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి సార్. ఒక కరెంట్ లేనప్పుడు తప్ప. ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి సార్ అవి. మేము పిల్లల్ని అడిగి తెలుసుకోవడం ఏంటంటే, ఇక్కడ చక్కగా ఫుడ్ విషయంలో గానీ, ఎడ్యుకేషన్ విషయంలో గానీ, మీ పట్ల మాత్రం మంచి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మేడం. కనుక మీకు కూడా ఇంకా మీ చేతుల ద్వారా అనేక మంది పిల్లలు ఇంకా బంగారు భవిష్యత్తును వెతుక్కోవాలని మా వైఎన్సీ మీడియా ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ.